శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా ఈ మాఘమాస శుక్లపక్ష ద్వితీయ ఆదివారం అనగా ఆంగ్ల తేదీ ప్రకారం 11 ఫిబ్రవరి 2024 నుండి 17 ఫిబ్రవరి 2024 శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహ సంచారం ఎలా ఉంది అనే దాని మీద ఇప్పుడు ఒకసారి మనం అవలోకనం చేద్దాం. గ్రహ సంచార విషయానికి వచ్చినట్లయితే మేషంలో గురువు, కన్యలో కేతువు, ధనుస్సులో శుక్రుడు, మకరంలో రవి కుజ బుధులు, కుంభంలో శనిచంద్రులు, మీనంలో రాహువు. చంద్రుడు కుంభరాశి మీనరాశి సంచారం చేసి 17వ తేదీ వరకు వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు ఈ వారం మాఘస్నానం ఆరంభమైంది. ఎందుకంటే 11వ తేదీ ద్వితీయ 10వ తారీఖే మాఘస్నానం అనేటువంటిది అయింది. అలాగే వరచతుర్థి 13వ తారీఖు, 14వ తారీఖుకు వసంత పంచమి అక్షర స్వీకారానికి చాలా మంచి రోజు. అలాగే 16వ తేదీ భీష్మాష్టమి రథసప్తమి రెండు కూడా ఈసారి కలిసి వచ్చాయి. సూర్య జయంతి చాలా అద్భుతమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజుల్లో ఉన్న గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మేషాది ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉండబోతోంది ఈ వారం అనేటువంటిది ఇప్పుడు అవలోకనం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా రవి శని కేతువులు శుభంగా ఉన్నారు. అలాగే బుధుడు కూడా శుభంగా ఉన్నాడు. అలాగే కొంత గురువు అర్ధశుభుడు. మేషరాశి వారికి కొంత గ్రహ సంచారం అయితే ఈ వారం అనుకూలంగా ఉంది. అద్భుతమైనటువంటి విజయాలు సాధించేటువంటి ఆస్కారం కూడా ఉంది. గతంలో తలపెట్టినటువంటి పనులు ఒక్కొక్కటిగానే మీరు పూర్తి చేసుకుంటారు. చేసే పనుల్లో కూడా మీకు స్పష్టత అనేటువంటిది కూడా వస్తుంది. దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, వైదిక కార్యక్రమాల కోసం ధనం అనేటువంటిది వెచ్చిస్తారు. వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొంత ప్రోత్సాహం అయితే ఉంటుంది. కొంత విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకుంటూ వెళ్తే ర్యాంకులు సాధించే ఆస్కారం కూడా ఉంది. కొంత వ్యాపార పరంగానే కొంత ప్రణాళికాబద్ధంగా వెళ్తే ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది. నూతన మార్గాలను అన్వేషించండి. ఏకాగ్రతతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగస్తులకు ప్రశంసలు కూడా వృత్తిపరంగా లభిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో దగ్గరి వారితో, అంటే మీకు ఎవరైతే శ్రేయోభిలాషులు ఉన్నారో వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. అలాగే బంధువుల సహకారం తప్పకుండా ఉంటుంది. స్థిరచరాస్తుల విషయంలో కూడా ఒక నిర్ణయానికి రాగలుగుతారు. భూ వివాదం అనేటువంటిది ఈ వారం పరిష్కారం అవుతుంది. అలాగే కొంత నోటి మాటను కొంత జాగ్రత్త పరుచుకుంటే వివాదాలు అనేటువంటివి తలెత్తకుండా ఉంటాయి. నిరుద్యోగులకు మీ సమర్థతకు సంబంధించి ఒక ఉద్యోగం అనేటువంటిది కూడా లభించే ఆస్కారం ఉంది. అలాగే శాస్త్రవేత్తలకు ప్రోత్సాహాలు మొదలైనటువంటివి కూడా లభిస్తాయి. ఈ వారమంతా మేషరాశి వారు చక్కగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా సరస్వతీ కవచము, సరస్వతి స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా కొంచెం మేధా సంపత్తి పెరుగుతుంది. ఇష్టదేవత దర్శనం కూడా ఈ వారంలో ఏదైనా ఒక రోజు చేసుకుంటే సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా రాహువు మాత్రమే శుభంగా ఉన్నాడు. కొంత బుధుడు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాడు. ఇతరుల వ్యవహారంలో తలదూర్చకపోవటం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. కొన్ని విషయాలలో ఇతరుల ప్రమేయం, అంటే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల తప్పకుండా ఇబ్బంది పడతారు. అలాగే పనులు ప్రారంభించే ముందు 1-2 సార్లు ఆలోచనలు చేయండి.
విఘ్నాలు ఎదురైనప్పటికీ కూడా సంకల్ప బలంతో అనుకున్నది కూడా సాధిస్తారు. సహనం అవసరము. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆనందాన్ని కలిగించేట్టుగా ఉంటాయి. విలాస వస్తువుల కోసం ధనం అనేటువంటిది విరివిగా ఖర్చు చేస్తారు. విద్యార్థులకు అసంతృప్తి అయితే తప్పకుండా ఉంటుంది. భూగృహ సంబంధ విషయాలలో కూడా చికాకులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నటువంటి వారికి అభివృద్ధి అయితే కలుగుతుంది. బంధుమిత్రులతో ఇల్లు సందడిగా ఉంటుంది. సున్నితమైనటువంటి అంశాల్లో ఎక్కువగా లోతుగా ఆలోచించకండి. ఆర్థికంగా బాగుంటుంది. కాలం వృధా చేయకుండా లక్ష్యంపై దృష్టి అనేటువంటిది నిలపండి. విశాలమైనటువంటి దృక్పథంతో ముందుకు వెళితే విద్యార్థులకు ర్యాంకులు కూడా వస్తాయి. కొంత రాజకీయ నాయకులకు మాత్రం ఈ వారం కొంత అనుకూలంగా లేకపోవటం మీరు గమనించండి. భూగృహ సంబంధ విషయాలలో చికాకులు అనేటువంటివి తప్పకుండా ఉంటాయి. ఉద్యోగ రంగంలో అధికారులు ఒత్తిడికి లోనవుతారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవచ్చు. అలాగే కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటం మాత్రం స్త్రీలకు చాలా వరకు కూడా అవసరం. వృషభ రాశి వారు వసంత పంచమి రోజున లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం మర్చిపోకండి. అలాగే సూర్య అష్టకం రథసప్తమి రోజున 14 సార్లు చదివితే చాలా మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి. చక్కటి గోక్షేత్రంలో ఏదైనా గోవులకు మంచిది దానం చేయండి. గ్రాసము మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా గురువు శుభంగా ఉన్నాడు. కొంత బుధుడు కూడా శుభయోగాలను అందించబోతున్నాడు. కొంత రవి అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు కూడా కొంత అర్ధశుభుడిగా ఫలితాలకు కారకుడు అవుతున్నాడు. మిథున రాశి వారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఈ వారంలో లభించవచ్చు. విద్యార్థులకు విదేశీ సంబంధమైనటువంటి అవకాశాలు పెరుగుతాయి. మీ పనితీరులో ఆకస్మికమైనటువంటి వింత మార్పు జరిగే సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. కృషిని బట్టి తప్పకుండా మీకు ఫలితాలైతే ఉంటాయి. కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ప్రయత్నాలను కొనసాగిస్తే సరిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యలో పనుల్ని ఆపవద్దు. దేనికి వెనుకడుగు వేయవద్దు. అలాగే మాతృవర్గపు బంధువులతో విరోధాలు పెట్టుకోకండి. సంఘంలో రాజకీయ నాయకుల పరిచయాలతో కొన్ని పనులు అయితే బాగా జరుగుతాయి. అలాగే ప్రభుత్వ అధికారులతో సఖ్యత పెట్టుకోవటం వల్ల ఉద్యోగులకైతే ఉద్యోగపరంగా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ సత్ఫలితాన్ని సాధించేటువంటి దిశగా ముందుకు వెళ్ళండి. ఆవేశంగా మాట్లాడకండి. ఆవేశంగా మాట్లాడితే సమస్యలు అనేటువంటివి కూడా పెరుగుతాయి. అలాగే కొంత ఆర్థిక పరిస్థితి అయితే ఈ వారం మెరుగుపడుతుంది. ఆఫీసర్లు పై ఉన్నటువంటి అధికారులతో గొడవలు లేకుండా శాంతంగా ఉంటే సరిపోతుంది. స్త్రీలు కొంత చక్కటి ఫలితాలను కూడా ఈ వారంలో సాధించబోతున్నారు. పిల్లల వివాహ శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి శుభవార్తలు కూడా మీరు వింటారు. ఆత్మీయులతో వివాదాలు లేకుండా జాగ్రత్త పడితే మిథున రాశి వారికి కూడా ఈ వారం అంతా బాగా ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారు ఈ వారం లక్ష్మీనారాయణ హృదయం అలాగే లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణాదులతో పాటుగా లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణము వసంత పంచమి రోజున చేయటం వల్ల ధనధాన్యములు వృద్ధి చెందుతాయి. అలాగే రథసప్తమిని పురస్కరించుకొని రథసప్తమి రోజున తప్పకుండా మీరు 16వ తేదీ ఖచ్చితంగా ఆదిత్య హృదయం 12 సార్లు పారాయణం చేయండి. చాలా మార్పులు అనేటువంటివి మీ జాతకంలో మీరు గమనించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కుజ రాహుకేతువులు శుభంగా ఉన్నారు. కొంత ఏ పని మొదలు పెట్టినప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి ఉత్సాహం అనేటువంటిదైతే ఉంటుంది. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. సత్ఫలితాలు తప్పకుండా సిద్ధిస్తాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ధైర్యంగా ఉంటే సరిపోతుంది. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుగడుగు వేయవద్దు. వివాహాది శుభకార్యములకు ఎక్కువ ఆటంకములు ఏర్పడతాయి. నూతన ప్రయాణములకు అవకాశములైతే తప్పకుండా ఉన్నాయి.
కొన్ని వ్యవహారములు మీకు వింతగా అనిపించవచ్చు, చికాకు కూడా కలిగించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేటువంటిది నిలుస్తుంది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా కోరటం అనేటువంటిది కూడా మంచిది. ఉద్యోగ బాధ్యతలను సకాలంలో పూర్తి చేసుకుంటే సత్ఫలితాలు తప్పకుండా ఉంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. సమిష్టి కృషి తప్పకుండా తోడ్పడుతుంది. అలాగే కుటుంబ సభ్యుల సూచనలతోనే కొంత విద్యార్థులు పై రంగాల్లో కూడా అభివృద్ధిని సాధించవచ్చు. వివాహాది కార్యక్రమాలకు హాజరవుతారు. అలాగే చంచలత్వం లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. స్త్రీలకు ఈ వారమంతా కూడా మంచి బహుమతులు లభించేటువంటి ఆస్కారం కూడా ఉంది. కర్కాటక రాశి వారు ఈ వారమంతా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంతో అర్చన చేయండి. అలాగే రథసప్తమి రోజున ఏదైనా సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శన చేయండి. అలాగే విశేషమైనటువంటి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం అనేటువంటిది తప్పకుండా చేస్తే సరిపోతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా గురువు శుభంగా ఉన్నాడు, కొంత బుధుడు శుభంగా ఉన్నాడు. జాతకరీత్యా కొన్ని మార్పులు అనేటువంటివి సింహరాశి వారికి సంభవించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధినైతే సాధిస్తారు, కానీ ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. అభీష్ట సిద్ధి అనేటువంటిది ఉంది. గృహ వాహన భూ యోగాలైతే అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఆర్థిక శక్తిని తప్పకుండా ఇస్తాయి. విద్యారంగంలో ఉన్నటువంటి వారు కొంత ఆందోళనకు కూడా గురి అవుతారు. కుటుంబానికి దూరంగా నివసించేటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది. అలాగే భార్యాభర్తలకు అవగాహన అనేటువంటిది కూడా పెరుగుతుంది. ఇంజనీర్లకు కాంట్రాక్టర్లకు బిల్లులు అనేటువంటివి వసూలవుతాయి. కొంత ఆరోగ్య విషయంలోనే తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. రాజకీయ నాయకులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా విహారయాత్రకు వెళ్ళే ఆస్కారం కూడా ఉంటుంది. ఇంకా మంచి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి సింహరాశి వారు ఈ వారమంతా హనుమత్ దండకము, హనుమాన్ చాలీసా పారాయణంతో పాటుగా సూర్యనారాయణ స్తోత్ర పారాయణం అనేటువంటిది కూడా పెట్టుకోండి. ఏదైనా ఒక జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని అభిషేకం చేయించుకోండి. చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా శని శుభంగా ఉన్నాడు, కొంత బుధుడు శుభంగా ఉన్నాడు, శుక్రుడు పర్వాలేదు. వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమాచారము లభిస్తుంది. ధనయోగం ఉంది. మొహమాటం వల్ల ఖర్చులు అనేటువంటివి పెరుగుతాయి. కొంత జాగ్రత్త వహించండి. కాలం మిశ్రమంగా ఉంది కాబట్టి సకాలంలో బాధ్యతల్ని నిర్వర్తిస్తే సరిపోతుంది. మీ అర్హతలను నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. విద్యా విషయాలపైన కుతూహలం అనేటువంటిది కూడా పెరుగుతుంది. అధికారంలో ఉన్నటువంటి వారిని నోటి దురుస్తనంతో దూరం చేసుకోకండి. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేటువంటిది కలుస్తుంది. కోర్టు వ్యవహారముల యందు తీర్పులు మీకు అనుకూలంగా రావచ్చు. పిల్లల విద్యా వివాహ వృత్తి విషయాలలో మీ కృషి అనేటువంటిది సఫలమవుతుంది. బంధువులతో స్వల్ప అవగాహన లోపం అనేటువంటిది ఏర్పడుతుంది. దానిని చక్కగా పూర్తి చేసుకునే బాధ్యత కూడా మీదే. విద్యార్థులకు కొంత కఠినంగానైతే ఉంటుంది. కన్యారాశి వారు ఎవరి మీద ఆధారపడకుండా కొంత నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది కూడా మంచిది. పనులను వాయిదా వేయకండి. కన్యారాశి వారు ముఖ్యంగా నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేయటం, అలాగే శనివారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడము, రథసప్తమి రోజును పురస్కరించుకొని సూర్యాష్టక స్తోత్ర పారాయణము 12 సార్లు చేస్తే కన్యారాశి వారికి గ్రహచారం చాలా మార్పు అనేటువంటిది కలుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా అద్భుతమైనటువంటి యోగం చెప్పవచ్చు. ఎందుకంటే కుజుడు, గురువు, శుక్రుడు, రాహువు దాదాపు అన్ని గ్రహాలు కూడా శుభయోగాలను ఇవ్వబోతూ ఉన్నాయి. తులారాశి వారికి చాలా రోజుల తర్వాత మంచి శుభకాలం నడుస్తుంది అని చెప్పవచ్చు. వ్యాపార పరంగా లాభం ఉంటుంది.
నూతన ప్రయత్నాలు అనేటువంటివి సఫలమవుతాయి. మీ కృషికి గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తుంది. వాహన సౌఖ్యం అనేటువంటిది కూడా పెరుగుతుంది. ఉద్యోగులకు బదిలీలైతే సక్రమంగానే పూర్తి అవుతాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలైతే గోచరిస్తూ ఉన్నాయి. సొంత నిర్ణయాలకు బంగారు భవిష్యత్ అనేటువంటిది ఉంటుంది. మీ వల్ల కొందరికి మేలైతే జరుగుతుంది. ఆర్థికంగా మొదటి 3 రోజులు కూడా చాలా బాగుంటుంది. అపోహలు తొలగిపోతాయి. నిజ నిర్ధారణ జరుగుతుంది. కొంత సత్య వాతావరణం వల్ల కూడా మీకు మనస్సు ప్రశాంతతను ఏర్పరుస్తుంది. ఆశయాలు నెరవేర్చడానికి విద్యార్థులకు కొంత ఈ వారం అనుకూలంగా ఉంది. న్యాయపరమైనటువంటి విజయం తప్పకుండా మీకు ఒకటి ఏర్పడుతుంది. పిల్లల వివాహాది శుభ కార్యక్రమాలు నెరవేరుస్తారు. ఉద్యోగులకు చాలా ఆనందదాయకమైనటువంటి సమయం అయితే ఉండే ఆస్కారం కూడా ఉంది. తులారాశి వారికి వివాహాది శుభ కార్యక్రమాలు ఈ వారంలో తప్పకుండా పూర్తయ్యే ఆస్కారం ఉంది. తులారాశి వారు ఈ వారమంతా హనుమాన్ చాలీసా అలాగే శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. ఒక జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడం అనేటువంటిది మీకు చాలా యోగ్యతను ఇస్తుంది. అలాగే సూర్యనారాయణ స్తోత్ర పారాయణం రథసప్తమి రోజున చేయండి. సూర్యదేవాలయ సందర్శనం చాలా శక్తినిస్తుంది మీకు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు కేతువు శుభంగా ఉన్నాడు. కొంత రవి శుభంగా ఉన్నాడు. కుటుంబ వ్యవహారములు కొంత మీకైతే అనుకూలంగానే ఉంటాయి. అదృష్టం వరిస్తుంది. ఎదురు చూస్తున్న పనుల్లోనైతే పురోగతి ఉంటుంది. అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించాలి. ఉద్యోగం శుభప్రదంగా ఉంటుంది. ధనధాన్యాది లాభాలున్నాయి. పెట్టుబడులు కూడా సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగపరంగా నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. కొంత గత అనుభవాలు గుర్తుకు వస్తాయి. ఆకస్మికమైనటువంటి వింత మార్పులతో రాజకీయ నాయకులకు కొంత కలహాలనేటువంటివి ఏర్పడవచ్చు. అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా తలెత్తకుండా జాగ్రత్త పడండి. పేరు పొందిన రాజకీయ నాయకుల పరిచయం వల్ల కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. కొంత తగాదాలు తీర్చటం అనేటువంటిది ఎక్కువగా మీరు చెయ్యకండి. పోటీతత్వంతో విద్యార్థులు పనిచేస్తే ఉత్తీర్ణతను సాధిస్తారు. లక్ష్యాన్ని చేరుకోవటానికి కొంత కష్టపడాల్సినటువంటి సమయమైతే ఉంది. మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆవేశంగా మాట్లాడితే సమస్యలకు పరిష్కారం అనేటువంటిది దొరక్కపోవచ్చు. జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా రామరక్షా స్తోత్ర పారాయణంతో పాటుగా హనుమత్ దండకము అలాగే సూర్యాష్టకము సూర్యనారాయణ స్తోత్ర పారాయణాదులు ఈ వారం విశేషంగా చేయటం అనేటువంటిది మీకు చాలా బాగుంటుంది. ప్రతిరోజు కూడా శనికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని 21 సార్లు చదవండి. అలాగే ప్రతిరోజు శనైశ్చరుడికి దీపారాధన చేస్తే కొంత పరిస్థితుల్లో అనుకూలత వస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా గురువు శుక్రుడు శని శుభంగా ఉన్నారు. కొంత బుధుడు శుభంగా ఉన్నాడు. కుజుడు అర్ధశుభుడు. తర్వాత ఇప్పుడు రవి కూడా మీకు శుభంగా ఉంటున్నాడు. విలువైన వస్తు సేకరణకు ఈ వారం కూడా చాలా బాగుంటుంది. ధనుస్సు రాశి వారికి వ్యాపార పరంగా లాభాలున్నాయి. కృషి ఫలిస్తుంది. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. ఏకాగ్రతతో పనిచేసి విజయాలు సాధించండి. గతంలో ఆగినటువంటి పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఆశయ సాధనలో పురోగతి అయితే ఉంటుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు అనుకూలిస్తాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. త్రిపుట అలసట మొదలైనటువంటివి అయితే ఈ వారంలో ఇబ్బంది పెట్టవచ్చు. కొంత మీ వ్యవహార శైలిలోనైతే దాపరికం అనేటువంటిది జాగ్రత్తగా పెట్టుకోండి. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి గత వారం కంటే ఈ వారం సంపూర్ణంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్తే సరిపోతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు అయితే మీకు మొదలుపెట్టే అవకాశం అయితే ఉంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. అలాగే మీ కృషి రంగంలో మీ బాధ్యతలు అనేటువంటివి కూడా పెరుగుతాయి. గృహ నిర్మాణంలో ఆగినటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోవడం కూడా మీకు చాలా సంతోషాన్ని ఇవ్వవచ్చు. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా రథసప్తమి రోజున సూర్యనారాయణ అష్టకము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాలు చేస్తే సరిపోతుంది. ఏదైనా గోక్షేత్రానికి 1 నెలకు సరిపడినటువంటి తౌడు బస్తాను కానీ గ్రాసాన్ని కానీ దానం చేయండి, బాగుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా
శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు, రవి అర్ధశుభుడు. కొంత మకర రాశి వారికి గ్రహబలం కంటే కూడా మనోబలం చాలా వరకు కూడా అవసరం కావచ్చు. విఘ్నాలను అధిగమించి విజయాలు సాధిస్తారు. వైజ్ఞానిక ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారముల యందు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. గృహ సంబంధ ప్రయత్నములు కూడా సఫలం అవుతాయి. కొంత పదవి లాభం కూడా సిద్ధించే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. విఘ్నాలను అధిగమించి విజయాలు సాధిస్తారు. విద్యార్థులు సకాలంలో బద్ధకాన్ని విడిచిపెట్టి పనిచేయడం ద్వారా లక్ష్యం సిద్ధిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండండి. బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం పనికిరాదు. ఉద్యోగపరంగా ఒత్తిడికి లోనైతే పొరపాట్లు జరుగుతాయి. సహనాన్ని పరీక్షించే పరిస్థితులు కూడా ఉంటాయి. కొంత ఓర్పు వహించండి. వైజ్ఞానిక ఆధ్యాత్మిక చర్చల్లోనైతే పాల్గొంటారు. మానసిక చింత ఎక్కువగా ఉండే ఆస్కారం కూడా ఉంది. కొంత సంతానానికి స్వల్పంగా ఆరోగ్య భంగ సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. మకర రాశి వారు ప్రధానంగా శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి చేయించుకోవడం కానీ, శనివారం రోజున శని స్తోత్ర పారాయణాదులు కానీ, అలాగే రథసప్తమి రోజున విశేషమైనటువంటి సూర్యనారాయణ స్తోత్ర పారాయణాదులు కానీ, అలాగే గురువారం రోజున దత్తాత్రేయ క్షేత్ర సందర్శనాలు, దైవబలం ఎంత సంపాదించుకుంటే మకర రాశి వారికి ఈ వారం కొంత కలిసి వస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం కుజుడు శుక్రుడు శుభంగా ఉన్నారు, కేతువు అర్ధశుభుడు. కొంత అతి ప్రయాసతో పనులనేటువంటివి నెరవేరటం మీరు గమనించవచ్చు. చంచలత్వం లేకుండా, చపలం లేకుండా ఆలోచించండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ మనోబలంతో మీ బాధ్యతలను నిర్వర్తించండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. గిట్టని వారు మీకు ఇబ్బంది కలిగించాలని మీకు ప్రయత్నం చేస్తారు. సహనంతో వ్యవహరించండి. కొంత ప్రయత్నపూర్వకంగా చేసిన పనులలో కొన్నింటిలలో విజయం సాధిస్తారు. పుణ్యకార్యాలు, వైదిక కార్యాలకు విరాళాలైతే వెచ్చిస్తారు. విద్యార్థులు శ్రమ పడితే విజయం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యపరంగా ఒత్తిడి పెట్టుకోకండి. స్ట్రెస్ అనేటువంటిది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. వైజ్ఞానిక రంగంలో కొంత విద్యార్థులు ముందుకు వెళ్తారు. భూగృహ విషయాలలో చికాకులైతే తప్పకుండా పెరుగుతాయి. ఉద్యోగులు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే ఆస్కారం కూడా ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కుంభరాశి వారికి శని స్తోత్ర పారాయణంతో పాటుగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాదులు మొదలైనవి కూడా మీకు మేలునిస్తాయి. ఒక శనివారం నాడు నువ్వుల నూనెను దానం చేయండి శివాలయానికి. చాలా వరకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా గురు శుక్ర కేతువులు శుభంగా ఉన్నారు, కుజరాహువులు అర్ధశుభులు. వైజ్ఞానిక ఆధ్యాత్మిక కార్యక్రమముల యందు ఆసక్తి అనేటువంటిది పెరుగుతుంది. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి. నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సుస్థిరత ఏర్పడుతుంది. ధనాన్ని పొదుపుగా వాడితే భవిష్యత్తు బాగుంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. కొన్ని విషయాల యందు స్పష్టత లభిస్తుంది. సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. భూగృహ విషయాలలో చికాకులు పెరగకుండా జాగ్రత్త పడండి. భార్యాభర్తలకు అవగాహన పెరుగుతుంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి కలుగుతుంది. పెద్దల మన్నన, అధికారుల నుంచి ప్రశంసలు, కొంత ఉద్యోగంలో కూడా మీకు లాభాన్ని కలిగించవచ్చు. పనులు ప్రారంభించే ముందు 1-2 సార్లు ఆలోచనలు చేస్తే పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. సున్నితమైన అంశాల్లో ఎక్కువగా అలజడిని పెంచుకోకండి. ఒత్తిడిని పెంచుకోవటం వల్ల ఆరోగ్యపరంగా తప్పకుండా ఇబ్బందికి అయితే గురవుతారు. ఆర్థిక పరంగా అప్పులు చేయకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. పిల్లల విషయంలో కొంత జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. ఈ వారం ప్రతి రోజువారు కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా సరస్వతి కవచము పిల్లలు చేయండి. అలాగే సూర్యనారాయణ దేవస్థానాన్ని దర్శించుకోండి. ఏదైనా ఒక జ్యోతిర్లింగ దర్శనం కానీ, దత్తాత్రేయ క్షేత్ర దర్శనం కానీ మీకు చాలా అనుకూలతను కూడా ఇవ్వవచ్చు. ఇది ఈ వారం ఉండేటువంటి ఫలితాలు. మరల వచ్చే వారం కలుసుకుందాము. నన్ను పర్సనల్గా కలవటానికి ఇప్పుడు సాధ్యము కాదు. చాలా ఆధ్యాత్మిక కార్యక్రమముల యందు చాలా ఒత్తిడిగా ఉండటం వల్ల ఎవరికి కూడా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను. ఫోన్ కాల్స్ కూడా చాలా తక్కువగా మాట్లాడడం జరుగుతోంది. కాబట్టి ఎవరైనా సరే పొద్దున 8 గంటల నుంచి రాత్రి 6 గంటల లోపు మాత్రమే కాల్స్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోండి, సరిపోతుంది. తప్పకుండా మీ సమస్యలకు అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా నేను తప్పకుండా సమస్యను పరిష్కారం చేసేటువంటి దిశగా నేను సలహాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మరలా వచ్చే వారం కలుసుకుందాము. సెలవు. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు.